Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. ఫిలిం సబ్సిడీస్ గురించి కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయంటారు సార్? అదే ఇచ్చిందాం ఇందాక మీకు చెప్పాను కదా, కోర్టుకి అసలు కోర్టులో జరిగినప్పుడు ఏమన్నారంటే రిపోర్ట్ మీ దగ్గర మీరు గవర్నమెంట్కి ఎన్ని సినిమాలు డబ్బులు వీళ్ళు ఫస్ట్ తెలంగాణ కోర్టుకి ఒకే ఒకసారి వెళ్ళాడు. అది సక్సెస్ ఎందుకైనా అంటే ఇట్లా పెండింగ్ ఉంది నా సినిమా ఇవన్నీ అడిగాడు. కోర్టు వాళ్ళు ఏమడిగారంటే బలాన్ జీవో ప్రకారం నాకు ఉంచాలి. కోర్టు ఏమందంటే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, వాళ్ళ రేంజ్ వేరుగా ఉంటుంది కదా. అసలు మీరు వీళ్ళు ఏమన్నారు, గవర్నమెంట్కి రాశాను సార్ డబ్బులు ఇవ్వలేదన్నారు. ఈ ఒక్క సినిమానైనా ఇంకా ఎన్ని సినిమాలకు మీరు రాశారని అడిగారు. వాళ్ళు మొత్తం పంపించారు. మొత్తం కలిపిస్తే అయింది కూడా 6 కోట్లు 7 కోట్లు అయింది అంతే. అవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు కోర్టు డెసిషన్ ఒకళ్ళ పేరున వచ్చినా కూడా దాని ప్రకారమే కదా వచ్చింది, మీకు అన్నిటికీ వర్తిస్తుంది కదా. అవును సార్. ఇట్ విల్ కమ్ నౌ. ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఇన్ అ వెరీ గుడ్ డైరెక్షన్. నౌ గవర్నమెంట్ సైడ్ సబ్సిడీ వాడి ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ రైట్ వే. నౌ ఆఫ్టర్ 10 years ఇట్స్ గోయింగ్ ఇన్ రైట్ వే. ఇప్పుడు అందరికీ మెల్లమెల్ల వస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటి, మీడియా కూడా ఆ సినిమాకు 1000 కోట్లు వచ్చింది, ఈ సినిమాకు 2000 కోట్లు వచ్చింది రాసేవాళ్ళు చెప్తే రావాల్సిన గవర్నమెంట్ సబ్సిడీ మీద ఒక్కళ్ళు ఒక ఆర్టికల్ రాయట్లేదు, ఒక్కళ్ళు ఒక లైవ్ డిస్కషన్ పెట్టట్లా. మీడియా షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్. మీడియా ఎందుకు ఉంది? మీడియా ఈజ్ ఎ గుడ్ బ్రిడ్జ్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ కదా. అది కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా హాజ్ గాన్ టు యువర్ హ్యాండ్స్. మొబైల్లో వచ్చేసింది డైరెక్ట్. టీవీ దగ్గర కూర్చొని చూడాల్సిన అవసరం కూడా లేకుండా ఉంది. మీడియా షుడ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్రియేటింగ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ పబ్లిక్ అండ్ గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ చేయలేదంటాం, అసలు గవర్నమెంట్కి చెప్తేగా చేసేది. వై నాట్ వి బ్లేమ్ గవర్నమెంట్? ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెడీ టు ఎనీ 2000 తెలంగాణ వచ్చిన తర్వాత 2017 ఫెస్టివల్ వచ్చినప్పుడు అసలు చేయగలవా ఇక్కడ అని అడిగారు. స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. బట్ దే మేడ్ సక్సెస్. 7 స్టాఫ్తో దే మేడ్ సక్సెస్ మేడం. యాక్చువల్ 40 members ఉండేవాళ్ళు. ఇట్స్ నాట్ ది పాయింట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఆంధ్ర ఇస్ కమింగ్ ఆన్. వీ కెన్ డూ వితౌట్ సింగిల్. దే హ్యావ్ నాట్ టేకెన్ హెల్ప్ ఆఫ్ సింగిల్ ఆంధ్ర FDC ఎంప్లాయీస్. దే హ్యావ్ డన్ ఓన్లీ 7 కలిసి ఫిల్మ్ ఫెస్టివల్ చేశారు. 2,75,000 మంది పిల్లలు వచ్చారు సినిమాలు చూడడానికి. దే మేడ్ వండర్. 2017 ఫెస్టివల్కి ఇంకా బ్రహ్మాండం. సుమారుగా అంతకుముందు ఓన్లీ 16 థియేటర్లు వేసేవాడు. 2017 ఫెస్టివల్ వచ్చేప్పటికి తెలంగాణలో ఉండే 33 జిల్లాల థియేటర్లు కూడా వేశారు. ప్రతి జిల్లాలో ఒక థియేటర్లు వేశారు. హైదరాబాద్లో 16 థియేటర్లు వేశారు. తెలంగాణ వాళ్ళు చేయగలరా లేదో ఎందుకుంటాం. ఎవ్రీబడీ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ కెపాసిటీ, ఓన్ హోల్డ్, ఓన్ గ్రిప్ ఆన్ ది సబ్జెక్ట్. FDC అఫీషియల్స్ దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ గ్రిప్ ఆన్ సబ్జెక్ట్. గవర్నమెంట్ షుడ్ సపోర్ట్. ఓకే, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉండాలంటే ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేయాలంటారు సార్? Patience. Success and failure will come and go. But if you wait, success will come. Only thing, నీ టార్గెట్ అదే ఉండాలి. If I want to become an artist, my target should be to become an artist. రెండు సినిమాలు ఫెయిల్యూర్ కాగానే వెళ్ళిపోయి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోకుండా అక్కడే ఉంటే ఫోకస్ ఆన్ దట్ ఓన్లీ. వాన వచ్చినప్పుడు మా సినిమా ఇండస్ట్రీ గురించి పెద్దవాళ్ళు చెప్తారు. నేను చెన్నైలో ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు, వాన వచ్చినప్పుడు అన్ని పక్షులు వానలో తడుస్తాయి, గద్దలు తడవు. ఎందుకని చెప్పండి, వాన పైకి వెళ్తుంది, అది తడవు. అది పైకి వెళ్ళగలిగిన శక్తి ఉంది దానికి. మేఘాల కంటే పైన ఉంటుంది అది. వాన మేఘాల కింద పడుతుంది. మనం పారిపోతే ఇక్కడ తడుస్తాం. అది చూడండి పైకి వెళ్తాం. యూ షుడ్ బి అబోవ్ దట్. ఫెయిల్యూర్కి సక్సెస్కి మనం అబోవ్ అనుకోవాలి. అనుకొని ముందుకు వెళ్ళాలి తప్ప డోంట్ డ్రాప్. అందుకే గివ్ అప్ అనే వర్డ్ అసలు ఇంగ్లీష్లో మహా ఏమంటారు, పెరిలెస్ వర్డ్స్ అంటారు. డబ్బు వల్లే హీరో అవుతాము అనుకోవడం తప్పు. డబ్బు కావాలి, బట్ ఓన్లీ డబ్బు వల్లే హీరో పెట్టుకుంటే కొన్ని 100 కోట్ల వాళ్ళు హీరో లేరు. నెక్స్ట్ సినిమా వాళ్ళు లేరు. చిన్న వాళ్ళు చూడండి, చిన్న వాళ్ళు మీరు చూస్తున్నారు కదా, బలగం లాంటి సినిమాలు చిన్న హీరోలు ఓపిక ఉండి 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 ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే తెలంగాణలో నేను చూసిన వాటిలో ఆర్టిస్ట్ ముఖ్యంగా వాళ్ళు ఎంత ఎదిగినా కూడా అలానే ఉంటారు. సైకాలజీ అలానే ఉంటుంది. పోజులు, BMW కొనుక్కొని పక్క వాళ్ళని కెరీ చేయడం, డౌన్ టు ఎర్త్ ఎక్కువ ఇక్కడ. వెరీ గుడ్ ఫ్యూచర్ ఫర్ ఓన్లీ థింగ్ మేడం, ఎవ్రీ ప్రాబ్లం షుడ్ బి బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు మన ఇంట్లో కూర్చొని మన ఇంట్లో ఉప్పు లేదని గవర్నమెంట్కి, మా ఇంట్లో ఉప్పు లేదు గవర్నమెంట్ తిట్టాడు. మా ఇంట్లో ఉప్పు లేదని జనానికి చెప్తే కదా పక్కింటి వాళ్ళని ఇచ్చేది మీకు.
సింపుల్ లాజిక్. ఎస్.